అంటే ఏమన్నా పథకాలు అందాయా మీకు ప్రభుత్వం? అన్ని పథకాలు అంతే. అన్ని పథకాలు ఏమేమి వచ్చి ఉంటాయి సార్? రైతు భరోసా వచ్చింది, పిల్లలకి అమ్మఒడి వచ్చింది, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావం రెండో విడత కూడా వేసామని చెప్తారు. రెండో విడత కూడా వచ్చింది. 7,000 రూపాయలు వచ్చాయా సార్? 5,000 వచ్చినాయి. 7,000. కేంద్ర ప్రభుత్వం 2 వీళ్ళు 5 7,000 రూపాయలు 5,000 జమ అయింది. 5,000 జమ అయ్యాయి. అయితే పిఎం కిసాన్ రాలేదు. సో చెక్ చేయించండి. ఇంతకుముందు 7,000 వచ్చిందా? ఇంతకుముందు 7,000 వచ్చింది. ఇంతవరకైనా పెన్షన్లు వస్తున్నాయా సార్? పెన్షన్లు ఏమి లేవు. పెన్షన్ ఏమి లేదు. ఫ్రీ బస్ ఫీట్ కావాలంటున్నారు. బాగానే ఉంది. మొత్తంగా 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. బాగానే ఉంది. ఏంటి ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. ఎవరు ఇష్టం వాళ్ళు. మాకైతే అన్ని చేస్తున్నాం. మంచిగానే ఉంది. మంచిగానే అంటే 18 నెలల్లో పూర్తిగా ఫెయిల్ అయింది అంటున్నారు ఈ ప్రభుత్వం కొంతమంది. బాగానే ఉంది. బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనదేముందమ్మా, ఆయన చేసేది ఆయన చేస్తారు. మీ అభిప్రాయంలో ఏ ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరిగిందండి? గతంలోనా ప్రస్తుతం? ప్రజెంట్ అయితే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంచి. ప్రజలందరూ కూడా చెప్పినట్టు చేస్తున్నారు. కొంచెం నిదానం. మరి ఎందుకు జగన్ ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు వచ్చే ఎన్నికల్లో? ఆయన వస్తానని నమ్మకం. ఆయన జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఈసారి? అది ఛాయిస్ ఉంటే ఉండొచ్చు. మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయితే బాబు గారే కావాలి. బాబు గారు కావాలి. మొత్తంగా ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? బాగా ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు చంద్రబాబు? ఏముంది, చెప్పినట్టు పథకాలు స్లోగా చేస్తున్నారు. ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు కదా. పర్వాలేదమ్మా. ఈ 75 సంవత్సరాల వయసులో మనిషి మామూలు తిరగటమే కష్టం. ఆయన కొంచెం పరిపాలన పరంగా బాగానే చేస్తారు.